అన్నపూర్ణ, వద్దమ్మా అంటే వినలేదు. నన్ను ఒప్పించి మరీ ఈ ఇంట్లోకి తీసుకొచ్చావు. పైగా నాతో కూడా చెప్పించావు లోపలికి రండి సార్ అని. ఇప్పటికైనా అర్థమైందా? వాడు మారడు. ఇలాంటి వాణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చి ఎందుకమ్మా మళ్ళీ నా పరువు ఇంకా తీయాలని చూస్తున్నావు? వాడి బతికేదో వాడు బతుకుతున్నాడుగా. మావయ్య గారు, దయచేసి నా మాట వినండి. నిజంగా ఆయన అలాంటి పని చెయ్యడు. చెయ్యకపోతే నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇంట్లో నెక్లెస్ ఉన్నంత మాత్రాన దొంగతనం చేసినట్టు కాదు మావయ్య గారు. అందరినీ వెతికాము, ఎవరి దగ్గర లేదు. నీ ఇంట్లో మాత్రమే ఉందంటే ఇక వాడు కాక ఇంకెవరు తీస్తుంటారు? ఇంట్లో డబ్బు ఎక్కడుంది, నెక్లెస్ ఎక్కడుందన్న విషయం వాడికి తప్ప ఇంకెవరికి తెలుసు? ఓయన్నా, నా పుట్టినరోజు పూట వాణ్ణట్ట బాధ పెట్టుకున్నా నీకు పుణ్యం ఉంటాదన్నా. నీ పుట్టినరోజనే నా చేతులు కట్టేశావు. వాడింట్లోకి వచ్చేలా చేశావు కాబట్టే వాడు ఈ పని చేశాడు. ఇప్పుడు నలుగురు ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఎవరు? నువ్వా? కాదుగా, నేను. వీడిని కన్న పాపానికి బ్రతుకంతా ఇలా బాధలు పడ్డంతోనే సరిపోతుంది. రేయ్, ఇలాంటి చిల్లర పనులు చేసి ప్రతి క్షణం నా పరువు తీసే కంటే ఒకేసారి నా ప్రాణం తీసేరా, సరిపోతుంది. ఇది మీ అమ్మ జ్ఞాపకం రా. దీన్ని కొట్టేసి ఎక్కడమ్మాలనుకున్నావు? ఏం చెయ్యాలనుకున్నావురా? ఛీ! ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా అవతలికి. పోరా. మావయ్య గారు, నా మాట వినండి. అన్నవాడట చేయడం. రేయ్, ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కానీ చెప్పడం మాత్రం ఇదే చివరిసారి. ఇంకొకసారి వాడిని ఇంట్లోకి తీసుకురావాలని కానీ, వాడి మీద జాలి చూపించడం కానీ, కనీసం వాడితో మాట కలపాలని ప్రయత్నం చేశారంటే మాత్రం ఎవ్వరికి గుర్తుంచుకోండి, ఎవ్వరికీ మర్యాద ఉండదు.